అందరికీ నమస్కారం అండి. మా ఇంట్లో అందరికీ ఇష్టమైన క్యారెట్ లడ్డూలు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఒక లడ్డు తింటే మళ్ళీ ఇంకో లడ్డు కావాలనుకునే అంత రుచిగా ఉండే ఈ క్యారెట్ లడ్డు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసి, వేడైన నేతిలో తురుముకున్న క్యారెట్ తురుము ఒక 3/4 కేజీ వేసి 5 నిమిషాల పాటు నెయ్యి అంతా క్యారెట్ ముక్కలకి పట్టేలాగా, క్యారెట్ తురుముకు పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు ఫ్రై చేసి కొద్దిగా దగ్గరైన క్యారెట్ తురుములో 1.5 కప్పుల పంచదార, 200 ml పాలు వేసి, పంచదార పాలు క్యారెట్ తురుములో కలిసేలాగా కలిపి, క్యారెట్ తురుములో వచ్చే నీరు, పంచదార పాలు రెడ్యూస్ అయ్యటానికి 10 నుంచి 15 నిమిషాల సేపు హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికి కొంచెం దగ్గరైన దానిలో ఒక 1/4 కప్పు కాజు బాదాం సన్నగా తరిగిన ముక్కలు, 1 టేబుల్ స్పూన్ యాలక పొడి, 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసి క్యారెట్లో బాగా కలిసేలాగా మిల్క్ పౌడర్ కలుపుకోవాలి. దీన్ని మరొక 7 నుంచి 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. అలానే కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను కొత్తగా పెట్టే వీడియోలు మీ దగ్గరికి వస్తాయండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉన్న ఈ క్యారెట్ ముద్ద కొంచెం దగ్గర అవుతుందండి. దానిలో ఒక 1/4 కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకుని దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరో 3 నిమిషాల పాటు. తక్కువ స్వీటు, తక్కువ నెయ్యితో ఉన్న ఈ క్యారెట్ లడ్డూలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అలానే గెట్ టుగెదర్స్ కానీ ఏదన్నా సడన్గా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి. అట్రాక్షన్గా ఉండే ఈ లడ్డూలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఆరిన తర్వాత చేతికి కొద్దిగా నేతితో గ్రీస్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకుని దానిలో రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసి చుట్టుకున్న ఈ లడ్డూలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి వారం రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవండి. అందు గురించి కొంచెం తక్కువలోనే చేసుకోండి. ఇలా తయారైన వాటికి పిస్తాతో గార్నిష్ చేసుకొని ఇంట్లో అందరికీ రుచి చూపించి మీరు కూడా రుచి చూడండి. అలాగే నచ్చితే ఒక కామెంట్, ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.